ఆ రోజు వెళ్ళావు కదా రొటేషన్ కలిసాను అన్నీ చెప్పా. ఇప్పుడు ఇలాంటి వాడిని పార్టీ పక్కన ఆడుకుంటాను, నేను చేస్తానని చెప్పాను. ఏదో హెల్ప్ చేస్తాను. ఈ కాలు తీసుకున్న తర్వాత మనం బయట నడవలేకపోతున్నాము, మనం చేయాలి చేసుకోలేదు పొజిషన్ అయితే. ఇప్పుడు ఎంతో బద్దనాడు చెప్పుకున్నాను. ట్విట్టర్లో పెట్టి బాస్ స్పందించిన లోపల అప్పుడే న్యాయం చేస్తాడు అనుకుంటే నారాయణ ఒడికి 4 కలిసి అని చూసేసి అడుగుతున్న వాళ్ళు సైకిల్ ఒకటి స్పోక్స్ ఉండే చక్ర బ్యాటరీ సైకిల్ ఇచ్చాడు. అది నేను వేసుకొని తిరగలేదు అన్న బయట. అది మనం బతికిన బతుకుడికి దానికి అని చెప్పి మళ్ళీ అది ఆడుకుంటాను అన్నీ చెప్పాను. అందరికీ మనం సలహాలు ఇస్తాం, మనం ఆడుకుంటాం పోతాం చెప్పా. నేను ఆయన చేస్తాను సార్ అంటే ఆయన తీసుకోలేదు లోపల ఆర్థిక సహాయం ఆదుకుంటారులే అనుకుంటున్నాను. సరే ఈ 2 పని చేయాలని చెప్పి ఎటువంటి బాధపడతా చేసుకుంటాను. ఈ కాల్ ఇన్ఫెక్షన్ ముందు మాటల్లో పెట్టుకోబోతాం. తిరగాలి అదైనా మనం వినాయకుడి గుడి మనం గతించింది. సరే దానికి ఏమన్నా అక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేయాల్సింటే అది చేసుకొని పోయి 3 రోజులు ఆ పని చేసాను. పోతారు బీచ్లో అక్కడ 2 రోజులు నేను చేస్తాను. నానంటే మాకు ప్రాణం ఆయన వస్తారు ఇక్కడే మాట్లాడుతున్నాను. కూర్చో కూర్చో. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఈ లైవ్ తీసుకున్నా కానీ వీటిలో ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుగా 13వ వార్డు కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ ఊటుగురు నాగార్జున గారు ఇచ్చేసి వాళ్ళ మిత్ర బృందంతో సహా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇచ్చేసి నన్ను పరామర్శించి పార్టీలకు అతీతంగా వచ్చి ఎట్టుంది ఆరోగ్యంగా ఉండు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని ఊటుగురు నాగార్జున చెప్పడం అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ నా బాధను అర్థం చేసుకోమని ఎంతమందికో తెలుపుకుంటూ మా పార్టీ నాయకులందరికీ అందరూ తెలుపుకుంటూ ప్రయత్నం అయితే చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు రోజు స్పందన అయితే రాలా ఎక్కడి నుంచి. అలాంటిది వైసీపీ కార్పొరేటర్ 13వ వార్డు కార్పొరేటర్ ఊటుగురు నాగార్జున ఇచ్చేసి నా ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకొని నాకు జాగ్రత్తలు చెప్పి నీకు ఏ అవసరం ఉన్నా వార్డు తరఫున కానీ నా తరఫున కానీ ఏదైనా కానీ నా వద్ద నేను కృషి చేస్తానన్న ఇంకా నియోజకవర్గ అధ్యక్షుడిని కూడా తీసుకుని వచ్చి మీకు మంచి జరిగేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము, ఈ పార్టీలు దృష్టిలో పెట్టుకోబాకు, తోటి స్నేహితుడిగా మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎవరికైనా కానీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు నడవాలని, ఒక ఎలక్షన్లో తప్ప పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా మరగాలని కోరుకుంటూ నాగార్జునకి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరి కార్యకర్తకి ఏం జరిగినా కానీ మన పార్టీ అనే కాదు, ఏ పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆదుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన బ్రతుకు సాగదీస్తామని మరీ వేరుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఊటుగురు నాగార్జున గారికి. ఈరోజు 13వ డివిజన్ బాలానగర్లో ఉన్నటువంటి శ్రీ కంచి మల్లికార్జున ఇంటికి నేను రావడం జరిగింది. గత కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన పరిస్థితిని నేను కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, నా స్నేహితుల ద్వారా కావచ్చు తెలుసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పి ఆయన కలవడం కూడా జరిగింది. నాకు ఏదో ఒక రకంగా పార్టీ నుంచి నాకు ప్రోత్సాహం అందించండి అని చెప్తే ఏదో చేసి ఉంటారనే ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఈరోజు మల్లికార్జున ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసిన, ఆయన చెప్పే మాటలు వింటుంటే కేవలం నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు ప్రచార ఆర్భాటాలకి హంగులకి తప్పితే
కేవలం కార్యకర్తలకు చేసేది ఏమీ ఉండదు. వాళ్ళ ప్రచార ఆర్భాటాలు తప్పితే వాళ్ళు ఏమి కూడా ఎవరికి చేసే పరిస్థితి లేదని ఈరోజు కంచె మల్లికార్జున చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయస్తుడు మల్లికార్జున అన్న. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పార్టీ టీడీపీ అయినా సరే, పార్టీలు వేరైనా సరే, ఆయన నమ్ముకున్న ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారబోసడని నేను చెప్పగలుగుతా. నారా లోకేష్ సేవా సమితి అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కారణం అని చెప్పి ఆయన చెప్తా ఉంటే మనసు దొరికిపోతా ఉంది. ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి అందడం లేదు, కనీసం నాకు పెన్షన్ అనే ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బి గ్రేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తా ఉండ. ఈరోజు లోకేష్ గారు మాటలు వింటా ఉంటే కార్యకర్తలకి పెద్దపీట వేశాం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇదే మల్లికార్జునకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలకు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాం. కానీ ఈ రోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు, కనీసం ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తా ఉంది. ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన కనీసం ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు. కనీసం ఆయన కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోగా కంటి తుడుపుగా భుజం తట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలా, రాజకీయాలు చేయడానికి రాలా. ఈరోజు కంచె మల్లికార్జున నాకు పరిచయస్తుడు, నా డివిజన్లో ఉన్నాడు. నేను ఆయనకి ఎంత కొంత నేను మానవతా దృక్పథంతో సహాయపడచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను ఆయనకి చిరుస్థాయిని నేను చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను, అధ్యక్షుడు గోవర్ధన్ గారికి చెప్తాను, అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అవకాశం ఉన్నంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడగలను ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ, ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విర్రవిగుతా ఉండారో వాళ్ళందరూ ఒక్కసారి కంచె మల్లికార్జునాన్ని ఉదాహరణగా తీసుకోమని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఎవరి కోసమైతే రూపాయి ఖర్చు పెడుతున్నారు, ఈ రోజు మీరు ఎవరి కోసమైతే విర్రవీగుతూ ఇదే చేస్తా ఉన్నారు, రేపు అనే రోజు మీకు ఇబ్బంది ఇస్తే కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వాళ్ళు 4 అడుగులు వెనకేస్తారని చెప్పడానికి కంచె మల్లికార్జున ఒక ఉదాహరణ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున పార్టీలకి అతీతంగా కూడా మల్లికార్జునకి మేము అండగా ఉంటామని నేను తెలియజేస్తా ఉన్నాను.